వాసుదేవ, నీ అవ్యాజ కరుణా కటాక్ష వీక్షణకు మాత్రమే నీ ప్రపంచమునందు సర్వకాల సర్వావస్థల ఎందు చల్లగా కాచి కాపాడే సర్వేశ్వర, నిన్నేమన్ను తింటున్నయ్యా? పలుకు మాటలో భావమందు భావమూలమైన హృదయ పద్మమందు జీవులందు ఎందు చూసిన కనిపించు ఈశ్వరుండు. పతి సన్నిధానమే సతి సౌభాగ్యమే, పతి సన్నిధానమే సతి సౌభాగ్యమే, పతి పాద సేవయే సతి జన్మధన్యమే, పతి పాద సేవయే సతి జన్మధన్యమే, పతి సన్నిధానమే సతి సౌభాగ్యమే. దేవి గారు నేడు గానామృతంలో తేలియాడుతున్నారు. పతి అనురాగము సంపూర్ణముగా పొందిన పడతికి ఆనందము ఆహ్లాదము కాక మరేముండును స్వామి. కానీ నాదొక సందేహము. దేవి గారు ఇంకనూ సందేహాల్లో ఉన్నారన్నమాట. ఏమిటో ఆ సందేహము? నిన్నటి పురాణ గోష్ఠిలో తమరు వచించిన శ్లోకమునకు అర్థము వివరింపలేదు. అది ఏ నా సందేహము? మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చినారు. సముద్రమునందు తిమింగలాది భయంకరమైన జలచరములు బడబాగ్ని మాత్రమే కాదు రాదు. మరి
ముత్యములు రత్నములు కూడా దొరుకుతాయి. అటులనే కష్టభరితం బహుళగు కప్పదం సారరహితమునైన సంసారమందు భార్యను స్వర్గమగతి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భార్యను స్వర్గమగతి కల్పనము చేసే పురాణ పురుషుడు అనుకూలవతి కాని ఎడల అట్టి భార్యయే మగనికి ప్రత్యక్ష నరకమని కూడా చెప్పవచ్చును దాత. కాలు పెట్టినతోనే కాంతుని గడవీచి నిండు సంసారం రెండు చేసి తన మగడంత ఆర్చన పరుడైన పొరుగు కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి ఒకటి కలిపి అది ఏమనగా కసు మనసు లేచి విగుడులకు నేని విసిగి ఒక్కటి పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టజాల కపెలిమిటి గిట్టలు బావికి ఏటికి నిబడి పరుగులెత్తి భక్త జముకలు గొరికడు భాగ్యతోటి కాపురము కంటే రామ రామ ఇక నరకము గలదే. అది మీ ఆడువారి లక్షణము. మీరు చెప్పినది యథార్థమే. పోనిండు, ఆ సంగతి నాకెందులకు. నీ సందేహము మాకు బోధపడినదిలే. ఏమో ఇప్పటి వరకు మా ఆడువారిని దుయ్యబట్టారు, మరి మీ పురుషులలో మాత్రము భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అని కదో నీవు అనుభవిస్తుంటివి. అంటే ప్రబుద్ధులు మహానుభావులు మాత్రం లేరా అనే నా సందేహము. లేకేమి రాధా, మరి ఆ మహానుభావులు కలరు రాధా.
ముమ్మాటికి అర్థాంగలక్ష్మి అయినట్టి జిల్లాలిని తమ ఇంటి దాసిగా కలసువారు చీటి బాటికి చిరబురలాడుతూ పెళ్ళాము దూరక ఏపించువారు పడపు గత్తల ఎంద్ర బానిసీ ధర్మపత్ని నన్ను మంది పడేవారు బయట ఎల్లర చేత పడి వచ్చి ఇంత పొలతి మూలక తిక్కిపోయేవారు పెట్టుపోతల పట్ల గలట్టిలోటు తిట్టు కొట్టుల తోడను తీర్చువారు కలులు కఠినులు హీనులు కలుషమతులు గలరు పురుషులలో పెక్కంగు నిజము సృష్టి రహస్యముల్లో ఒకటని నా నమ్మకం. ఏలనందురా రూపవతి అయిన యువతికి రూపహీను, సుగుణఖని అయిన యువతికి శుద్ధమూర్తి, ఇటుల వ్యత్యస్తము గూర్చి ఇంతులను కానీ ఆ భగవంతుడు మాత్రము నన్ను అట్టి శోధన పాలు చేయక చక్కని రూప సంపద
సుందరంబగు వర్తనం పెంపెక్కిన పాండితి ప్రతిమ ఏ బగు ప్రేమ రాధా ఎంత అజ్ఞానవశమును పలుకుచుంటివి రాధ. అజ్ఞానమా? ఈ యవ్వనము, ఈ సౌందర్యము, ఈ పాండితీపటములు, భోగ భాగ్యములు, అష్టైశ్వర్యములు ఏమియు శాశ్వతము కానే కావు రాధ. నీకు తెలియదా రాధ? హరిశ్చంద్రో నలో రాజా పూర్వవ పురుకుత్సవ సగల కార్తవీర్యాచ్చ షడైతే చక్రవర్తిన. 6 పురాణ పురుషులు, ధీరోధార్తులు, ధర్మానికి ప్రతిరూపాలు. అటువంటి వారిని సైతము విధి ఆవహించి వదలక సర్వనాశనము చేసినది. ఇక మనమెంత రాధ? కనుక కాలము అవిచ్ఛిన్నమైనది, మిగుల వక్ర బుద్ధి గలది. ఏమో ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మార్చునో ఎవరు చెప్పగలరు రాధ? కనుని హరిశ్చంద్రు కాపికా పరిదేశే మునసు సార్వభౌముని గజలిపే అలరంతి దేవు నన్నా తురుగా పిలిచే పేద కుచేలుగు పేరు చేసే ధర్మాత్ము బలిని పాతాళమునకు దక్కే కలుషాత్మునహుడు స్వర్గమునకెత్తే విప్రనారాయణు విటునిగా వనయనం భక్తియుక్తు చేసే. వింటున్నావా రాధ? ఇట్టి మహిమంగు గలది యగుగా మానవుడు మేలు విడచిన మరుదినమునగాక సుగుణ దుర్గుణములు కలిమిలేములు నమ్మరాధను బతియు తొరల భుడులు. ఓ ఓ
అదిగో నేను అనుకున్నట్లే నది గుడిలోని బొమ్మల నిర్వహణను కూర్చుండి పురాణమునకు ఉపక్రమించినారు. ఇప్పుడే ఆరంభించినామన్నయ్య. అయినా నేడు ఇంత ఆలస్యమైనదేమి? అమ్మాయి నా అవస్థ ఏమి చెప్పుదును. ఏమో పైన బద్ద వేసుకొని నడవడానికి వచ్చేసరికి పడమనింటి నుంచి పడిపోయినట్లు మీ వదిన తుసుక్కుని తొమ్మినాడు. ఆ వెనుక తుమ్ము ముందులకు మధ్య తొందరు కదా అని మనస్సు సరి చేసుకొని వీధికి మొదలకు వచ్చేసరికి నల్లటి పిల్ల ఎదురైనది అమ్మాయి. ఆ పడవ లోపలిపోయి మీ వదిన రెండు తిట్టి భయపడ్డ దండమన వేసి చాప మీద రవ్వంతసేపు చతికిలబడి మరలా ప్రయాణమై విధిగంలోనికి వచ్చింది కదా. ఏమయ్యా మరి ఒక దుశ్శకునమా ఏమి? సందేహం ఏమన్నదయ్యా, నమ్మినా చరమలేదు. కొత్త కూడా చేత పుచ్చుకొని చక్కగా ఎదురైనది. మార్చలేకపోయారు. అంతటా నాకు ఎక్కడే మెరుతుంది మిత్రమా. ఆయనను రెండు దుశ్శకునములు ఒక సుశకులతో సమానమన్నమాట జ్ఞప్తికి వచ్చి హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చినాను. ఆయనను దుస్సకల పని ఊరికనే పోవునా మిత్రమా. ఏడుగడుకు స్వర్గ నావాడు మాయమైనాడు, లేడు. ఆయనను మీ నాన్నగారు పట్టణమంతా విడిచి ఏ దేవుల కాపురం ఎందుకు పెట్టినారో కానీ ప్రతి దినము వచ్చిపో మా వంటి వాడుకు బాగా కష్టంగా ఉన్నదయ్యా. అంతట గొంతు బద్దనట్టు అరవగా ఆ పడవాడు ఏ కళ్ళు బాగున ఊడిపడి అన్ని వేళ పడవేసినాడు. ఆయనను దుస్సకన ఫలముల మరలా ఇచ్చ ప్రత్యక్షమైనదయ్యా. ఇచ్చుట ఎట్లయ్యా? ఎట్లేమిటి వినవలసిన పురాణము కొంత వికలమైపోయినది కదా మిత్రమా. నీవు వివలసిన పురాణం ఏమీను మించిపోలేదు. ఇంకా నిన్నటి పతివద ధర్మఘట్టములోనే ఉన్నారము. ఏమిటి పతివ్రత ధర్మఘట్టంలా? అవేనయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినందరికీ అయితే వ్యాకులు పడుతున్నాను. నీవు పురుషుడు కదూ? నిస్సందేహంగా 100కి 100 మరి పతివ్రత ధర్మము ఘట్టముల పట్ల మీకంత పామరమెందులు కానీ అనుకున్నాను మీకు ఆ సందేహం వస్తుందని. నాకు అనుకొనికొంటివా? నా భార్యకు ఉపదేశించు నిమిత్తము ధర్మములు ఎవరు పరులకు ఉపదేశించుడికే కదా. మిత్రమా, ఇది మాత్రము చక్కగా చెప్పింది. ఇతరులకు మందు తెలుపగా ప్రతివాడును వైద్య శాస్త్ర పరిపూర్ణుడే. ఇతరులకు నీతి గలుపగా ప్రతివాడును వైద్య శాస్త్ర పారంగతుడే. అమ్మాయి మీ ఆయన చిలుకు పలుకు రావడం వినవచ్చు కానీ ముందు పురాణము కాదు. ఇదిగో అన్నయ్య. ధనీ అధనుడు రూపసి నొప్పనివాడు వివేకి మూఢభావుడు రోగుండను గత రోగుండనక అంగన పతిని కామత్వంసి మా చెల్ల ఎంత చక్కగా పాడిందో విన్నవటయ్యా. అసలు సంగీతము మా ఇంటనే పుట్టిందయ్యా. వరహాలకెత్తైన పద్యం మిత్రమా. ఈ పద్యమును తర్వాత వల్ల వేశాను కానీ పద్యభావం అంతయు అరటిపండు చెట్టు విడిది చెప్పండి మిత్రమా. భర్త ధనవంతుడు కానేమో దరిద్రుడు కానేమో. ఏమిటి భర్త ధనవంతుడు కానేమో దరిద్రుడు కానేమో, రూపవంతుడు కానేమో కురూపి కానేమో, ఆరోగ్యవంతుడు కానేమో అనారోగ్యవంతుడు కానేమో భార్య అతనిని భక్తితో సేవింపవలయునని ఆ పద్యం యొక్క భావమయ్యా. ఆహా, మహానుభావుడు కవి బ్రహ్మ ఏం పద్యం రాసినాడు మిత్రమా. ఆతడిప్పుడు బ్రతకమన్నచో పడదీసి పడ్డాడు పంచదార నోట కూరకపోతున్నట్టయ్యా. ఈ పద్యం వినిపించింది మా ఇంటి దూరం మరీ లేవదు మిత్రమా. మా ఇంటి ఎదురు వ్యాపారి పంతులు 3వ పెళ్లి పెళ్ళాము అంటే కాసుల పేరు. వాని పేర్లు నాకు రావు కానీ నగలన్నీ వంటి మీద దిగేసుకొని
బులాకి బొమ్మల అమ్మన గుమ్మంలో నుంచినప్పుడల్లా నాకు ఆ పిల్లని చూపి నేను అలాగ దిగవేయకపోతున్నాడు. ఆ మాటలు తివిరుపులు ముక్విరుపులు విసవిసలు రొసరసులు సామాన్య మిత్రమా. ఆ పైన నా కన్నులు గుంట కన్నులు ఉంటాయి, నా ముక్కు రొమ్ముకట దవడలు చప్పిడి దవడలు. దగ్గరకు వచ్చిన పొడుపు కంపడ మాట్లాడిన తుంపరు తుపానుడు అమ్మాయి అసలు నా రూపంను చూచి పెళ్లి నాడే అసహ్యపడిందట. ఏమిటి పల్లకిలో తల వంచుకుని కూర్చున్నది 10 పాళ్ళకి భర్త ఎంత కురూపి అయినను భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని తీరవలసిన పురాణ మీదముగా ఘోషించుతుండా దానికి తగ్గమ్మ. అన్నయ్య గారు, మా వదిన గారు కూడా చక్కగా చదువుకున్న వారే కదా. అదేనమ్మ వచ్చిన చిక్కంతా, అందుకే దానికి ఇంత అదిరిపాటు. ఆయనని ఇప్పుడు ఆడంగులు కారమ్మాయి మర్యాదలు మాసిపోయి, కట్టుబాట్లు కాలిపోయి, పని బాటలు పదర కలిసి, ఎగ్గు సిగ్గులు ఏట కలిసి, పనికి మళ్ళీ వేషాలు పట్టణాన్ని రోషాలు, రచ్చలకెక్కి రాద్ధాంతాలు సేవల దాడి సిద్ధాంతాలు. మిత్రమా, కొంతకాలం ఈ విధంగా గడిచినచో మన మగవారిని ఒకటి మన్నే కదటయ్యా. అయ్యా ఇదిగో వచ్చుచున్నాడు. ఎందులకు మామగారు స్వయముగా వచ్చి పిలిచినారు నేడు. ఎందులక మన పురాణము మాట కలుపుటకు ఇదంతా ఇందాక దుస్సగన ఫలమేనమ్మా. చెడు శకునము చెడు కలము చెడు భయము చెడు రసము చెడు స్నేహము చెడు పుట్టమనియముగా రాధా, నేటికి పురాణము నిలిపివేసి నాకు ప్రయాణముకు సిద్ధము చేయము. నేను శీఘ్రముగా తండ్రి గారి కార్యస్థానముకు వెళ్ళవలసి ఉన్నది. అయ్యో దేవుడా, పొద్దు వాడడం లేదు, భోజనాశము తినలేదు, అప్పుడేమో తొందరపైన ఆసనమైనదయ్యా. మరేమీ లేదు మిత్రమా. నేటి నుండి తండ్రి గారు వ్యాపారమంతయు ప్రత్యేకముగా నా పైన విడిచి తాను విశ్రాంతి గైకొను నిశ్చయించుకున్నారు. ఏదో వర్షమున్నదట, శీఘ్రముగా రమ్మని ఆజ్ఞాపించినారు. అయ్యో అలాగునైనా మీకు కార్యభారం అధికమయ్యి శిరోభారము కలుగునేమోనా. నాకున్నదే సందేహము కలదు రాధ. కానీ ఏం చేయను, తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తము తల యొక్క తలంచుకున్నాను. నేను లోనికి ఎదురు సిద్ధం చేస్తున్నాను. ప్రాయము వచ్చిన గృహభారము పునదాల్చి తండ్రికి హాయిగా కూరుచుండుటకు అనుపైన విరామనవళ్ళు చేపురం వేయునో. వాడే పుత్రుడని చెప్పగలను. వాధకౌతుల స్వీయ బహుభవ ప్రగతి చేత సపైగలుగాంచు యుక్తం వచ్చిన ప్రతి యువకుడు తండ్రి గారికి చేయవలసిన సేవలు ఇవి కదా.
నేను చిన్ననాడే మా నాయన గారికి చాలా విశ్రాంతి కలిగించినానయ్యా. అదృష్టవంతుడవయ్యా. ఎట్లాంటవా ఆయన పొడుపు గడలు పగలగొట్టి ప్రతి దినము పొడుపు తాను చేసుకున్న వస్తాన్ని వేనిచ్చినాను. కొల్లాయిగడ గోచులు కింద చించి ప్రతి దినము పొలుపుకున్న వస్తు కూడా తప్పించినాను. ఎంత పని చేసి ముచ్చటగా మూడవది ఏమది? పంచాంగం చించి గాలిపటములు కట్టి ప్రతి దినము వచ్చిపో మాటకు ముహూర్తములు పెట్టి బాధ కూడా తప్పించినానయ్యా.